హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఆర్క్ రిఫ్లెక్షన్స్ ఐఏఎస్. నా పేరు సునంద. ఇవాళ మనం మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చేసరికి ఏబిఏ ఫస్ట్ రన్నర్ అనేటటువంటి ఒక శాటిలైట్కి సంబంధించి. దీనిని మన భారతదేశంలో ఉండేటటువంటి ఒక ప్రైవేట్ స్పేస్ సంస్థ అయినటువంటి అజిస్టా అన్నటువంటి తయారు చేసిందనమాట. సో ఒకసారి దీని గురించి చూస్తే ఇండియన్ మేడ్ శాటిలైట్ ఇది. మనం చూస్తే 80 kgs ఉండేటటువంటి ఒక చిన్న అర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్, ఈఓఎస్ అని పిలుస్తూ ఉంటాం. సో ఈఓఎస్ దీనిని ఎవరు తయారు చేశారు అంటే ఇందాక చూసాం కదా, అజిస్టా ఏరోస్పేస్ అన్నటువంటి దీన్ని తయారు చేయటం జరిగింది. అయితే ఏం చేసింది ఇది అంటే ఫస్ట్ టైం ఐఎస్ఎస్ అంటే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ని తన యొక్క ఆర్బిట్ నుంచే ఫొటోస్ తీయటం జరిగింది. మరి దీంట్లో అంత గొప్ప ఏముంది అన్నటువంటిది మనం అనుకోవచ్చు. చూడ్డానికి ఇది సింపుల్గా ఉన్న చాలా కష్టతరమైనటువంటి పని ఇది. సో చూడండి, ఐఎస్ఎస్ అన్నటువంటిది ఎర్త్ చుట్టూ తిరుగుతుంది. దాదాపు 400 కిలోమీటర్ల ఆల్టిట్యూడ్లో ఉందన్నమాట. అయితే ఈ యొక్క ఏబిఆర్ ఫస్ట్ శాటిలైట్ అన్నటువంటిది దాదాపు 250 నుంచి 300 కిలోమీటర్ల దూరం నుంచే ఈ ఫోటోలు అన్నటువంటిది తీయటం జరిగింది. సో మల్టిపుల్ ఫ్రేమ్స్ని క్యాప్చర్ చేసి వాటన్నిటిని ఒక చోటుకు ఉంచి ఈ మొత్తం పిక్చర్ని తీసుకురావటం జరిగిందనమాట. ఇది ఐఎస్ఎస్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ యొక్క పిక్చర్. సో ఈ ఐఎస్ఎస్ యొక్క కాలం అన్నటువంటిది చెల్లిపోతున్నటువంటి ఈ తరుణంలో ఇప్పుడు ఇది న్యూస్లో ఉంది. సో ఇక్కడ చూడండి, ఇది ఎందుకు టెక్నికల్ మైల్ స్టోన్గా చెప్తూ ఉన్నాము అంటే ఇందాక అనుకున్నామా, ఇది చూడ్డానికి సింపుల్గా ఉన్నా కూడా చాలా కష్టతరమైనటువంటిది అని చెప్పేసి. సో ఎందుకంత కష్టతరమైనటువంటిది అంటే ఐఎస్ఎస్ అన్నటువంటిది చాలా ఫాస్ట్గా ట్రావెల్ చేస్తుంది. చూడండి, 28,000 కిలోమీటర్లు పర్ అవర్ ఇది ట్రావెల్ చేస్తుంది. సో దీని యొక్క పిక్చర్స్ తీయాలి అంటే ఇప్పుడు లాంచ్ చేసినటువంటి శాటిలైట్ అలాగే ఐఎస్ఎస్ రెండు కూడా ఒకే ఆర్బిట్లో తిరుగుతూ రావాలి, అంటే సేమ్ స్పీడ్లోకి తిరుగుతూ రావాలి. అది ఒక చిన్న శాటిలైట్కి చాలా కష్టతరమైనటువంటి పనేనా? అదొకటి. రెండవది వచ్చేసరికి క్లియర్ ఇమేజెస్ అన్నటువంటి ఉండాలి అంటే సేమ్ మోషన్లోనే తిరుగుతూ రావాలి. సో అది రెండవ విషయం. సో ఆబ్జెక్ట్స్ ఒకే దగ్గర మూవ్ అవ్వటం అన్నటువంటిది అంత సులభమైనటువంటిది కాదు. ఎందుకంటే స్పేస్ డెబ్రీ అన్నటువంటిది చాలా ఉంటుంది మనం లాంచ్ చేసేటటువంటి దాంట్లో. అందులోనూ 400 కిలోమీటర్స్ అర్త్ నుంచి అంటే లో అర్త్ ఆర్బిట్లో మనకి స్పేస్ డెబ్రీ అన్నటువంటిది ఇంకా ఎక్కువ ఉంటుంది. ఇవన్నీ కూడా దీనికి ఉన్నటువంటి ఛాలెంజెసే. మరి ఇక్కడ చూడండి, అడ్వాన్స్డ్ సెన్సార్స్, అల్గారిథమ్స్ అన్నటువంటివి కావాలి. సో ఎందుకంటే దాదాపు 250 నుంచి 300 కిలోమీటర్ల దూరం నుంచే ఫోటోగ్రాఫ్స్ అన్నటువంటివి తీయటం అన్నటువంటిది చాలా కష్టతరమైనటువంటిది. సో దానికోసం చూడండి, ప్రెసిషన్ అన్నటువంటిది ఉండాలి. దానికి సంబంధించినటువంటి అల్గారిథమ్స్ని ఖచ్చితత్వంతో మనము ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. సో ఇది ఇండియా యొక్క గ్రోయింగ్ ఎక్స్పర్టైజ్ని ప్రపంచానికి తెలియజేస్తోందన్నమాట. ఆప్టికల్ పేలోడ్స్కి సంబంధించి అలాగే స్పేస్ ఇమేజింగ్ టెక్నాలజీకి సంబంధించి. సో ఇప్పుడు ఈ ప్రైవేట్ స్పేస్ స్టార్టప్ ఏదైతే ఈ పని చేసిందో దాని ద్వారా మన ఇండియా స్పేస్ సెక్టార్ అన్నటువంటిది పాపులర్ అవ్వటానికి ఇది మరింత దోహదపడుతుందనేసి మనం చెప్పచ్చు. సో చూడండి, దీని యొక్క బ్రాడ్ సిగ్నిఫికెన్స్ ఏంటి అంటే స్పేస్ సిచ్యువేషనల్ అవేర్నెస్. స్పేస్ సిచ్యువేషనల్ అవేర్నెస్ చాలా ఇంపార్టెంట్. ఎందుకని అసలు ఏంటి స్పేస్ సిచ్యువేషనల్ అవేర్నెస్ అంటే స్పేస్లో ఎక్కడ ఏ ఆబ్జెక్ట్ ఉంది అన్నట్టుగా తెలుసుకోగలగటం అనమాట. సో ఆ అబిలిటీ టు మానిటర్ అండ్ అండర్స్టాండ్ ద లొకేషన్ అండ్ మూమెంట్ ఆఫ్ ఆబ్జెక్ట్. అంటే ఏంటి, ఒక ఆబ్జెక్ట్ అన్నటువంటిది ఏదో రన్ అవుతూ ఉంది. సో ఆ పాత్లో మన యొక్క శాటిలైట్ వెళ్తే ఏమవుతుంది, ఆ స్పీడ్కి చిన్న కొలిజన్ వచ్చినా దానివల్ల గ్రేట్ ఇంపాక్ట్ అన్నటువంటిది ఉంటుంది. కాబట్టి ఎక్కడ ఏ ఆబ్జెక్ట్ అన్నటువంటిది మూవ్ అవుతోంది, ఎంత స్పీడ్తో మూవ్ అవుతోంది, అది కొలైడ్ అయితే మన వస్తువుకి జరిగేటటువంటి డ్యామేజ్ ఏంటి, ఇవన్నీ తెలుసుకోవటమే స్పేస్ సిచ్యువేషనల్ అవేర్నెస్ అన్నటువంటిది. ఇది ఇప్పుడు చాలా కాంప్లెక్స్. ఎందుకు అంటే స్పేస్ డెబ్రీ అన్నటువంటిది పెరుగుతూ ఉన్నటువంటి నేపథ్యంలో. సో చూడండి, స్పేస్లో కొలిజన్స్ని అవాయిడ్ చేయాలి అన్నా, అలాగే మనం ఏవైతే స్పేస్ సేఫ్టీ మరియు సెక్యూరిటీ అన్నటువంటిది ఉంచుకుంటామో అంటే ఈ శాటిలైట్స్ని ట్రాక్ చేసేటప్పుడు దాన్ని ఎన్ష్యూర్ చేయాలి అన్నా, అలాగే ఫ్యూచర్ మిషన్స్కి సపోర్ట్ ఇవ్వాలి అన్నా ఈ స్పేస్ సిచ్యువేషనల్ అవేర్నెస్ అన్నటువంటిది చాలా కీలకం. సో దానికి ఇది బాట వేసింది అనేసి మనం చెప్పచ్చు. అలాగే రెండవది ట్రాన్స్ఫరబుల్ టెక్నాలజీస్. అంటే ఏంటి, ఇప్పుడు ఏదైతే ఇంత టెక్నాలజీని అలాగే ఇంత అల్గారిథమ్స్ని ఈ యొక్క సంస్థ డెవలప్ చేసిందో వాటిని ట్రాన్స్ఫర్ చేయటం ద్వారా వాటిని మిగతా వాటిలో కూడా మనము వాడవచ్చు కదా. ఫర్ ఎగ్జాంపుల్ మిగతా అర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్స్ లాంచ్ చేసినప్పుడు కావచ్చు, లేదా మిలిటరీ స్ట్రాటజిక్ ఇమేజింగ్ చేయాలనుకున్నా, స్పేస్ డెబ్రీని మానిటర్ చేయాలి అన్నా, ఫ్యూచర్ స్పేస్ మిషన్ని మనం లాంచ్ చేయాలి అన్నా, వాటన్నిటిలోనూ ఈ టెక్నాలజీస్ని, అల్గారిథమ్స్ని వీటన్నిటిని యూజ్ చేయొచ్చు. అవునా? సో అలా వీటి యొక్క సిగ్నిఫికెన్స్ అన్నటువంటిది చాలా ఉంది. మరి ఇక్కడ చూడండి,
ఇది ఇండియా యొక్క స్పేస్ సెక్టార్కి సంబంధించి ఏం తెలియజేస్తుంది అంటే ఇండియా స్పేస్ ఎకోసిస్టమ్కి సంబంధించి ప్రైవేట్ ఏరోస్పేస్ కంపెనీస్ అన్నటువంటివి ఎంత కాంట్రిబ్యూషన్ అందిస్తున్నాయి అనేసి తెలియజేస్తుంది. సో స్పేస్లో ప్రైవేట్ సెక్టార్ రోల్ ఏంటి అన్నటువంటిది మనకి ఎప్పుడూ పొటెన్షియల్ క్వశ్చనే. దానికి సంబంధించి ఇది మనం మంచి ఎగ్జాంపుల్గా వాడుకోవచ్చు. అంతేకాదు చూడండి, ఇస్రో యొక్క వర్క్ అన్నటువంటిది ఇక్కడ హైలైట్ అవుతుంది. అంటే ఏంటి, ఇస్రో అన్నటువంటిది ఇప్పుడు ప్రైవేట్ సెక్టార్ అన్నటువంటిది కూడా స్పేస్లోకి రావడానికి అలో చేసింది త్రూ సెవరల్ సంస్థల ద్వారా. అలాగే మన స్పేస్ సెక్టార్కి సంబంధించి స్పేస్ కామర్స్ని మరింత పెంచుకోవాలన్నట్టుగా కూడా చూస్తోంది. అలాగే ఈ ప్రైవేట్ సెక్టార్ కంపెనీస్ని మరింతగా ప్రోత్సహిస్తోంది. వాటికి కావాల్సినటువంటి టెక్నాలజికల్ హెల్ప్ అన్నటువంటిది కూడా చేస్తోంది. సో ఇస్రో యొక్క రోల్ అన్నటువంటిది కూడా ఇక్కడ దీన్ని సిగ్నిఫై చేస్తుందన్నమాట. ఇక చూడండి, ఇండియన్ రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ ఏంటి ఈ ప్రైవేట్ స్పేస్ కంపెనీస్కి సంబంధించి అంటే ఒకటి న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్. సో ఇది కమర్షియల్ ఆర్మ్గా మనం చెప్పొచ్చు ఈ యొక్క ఇస్రోకి సంబంధించి. సో ఇది మనం ఇంకా గమనించాలంటే ఇది ఒక పిఎస్యు, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్, గవర్నమెంట్కి సంబంధించి. సో ఇది కమర్షియల్ వెహికల్ లాంచెస్కి సంబంధించి వాటన్నిటికి సంబంధించి ఇది చూసుకుంటుంది. అలాగే ఇన్ స్పేస్ ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ అంటాము. సో ఇది ఏంటి అంటే ఆథరైజేషన్ అన్నటువంటిది ఇస్తుందన్నమాట. మనం ఏదైనా లాంచెస్ లాంటివి చేయాలన్నా వాటన్నిటికీ సంబంధించిన సంస్థ ఇది. అలాగే నేషనల్ జియోస్పేషియల్ పాలసీ 2022 అంటే ఏంటి, బ్రాడ్ బేస్డ్ మ్యాప్స్ని క్రియేట్ చేయటం, వీటన్నింటి గురించి. ఎస్పెషల్లీ ఈ అర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్స్ ఇవన్నీ ఏం చేస్తాయి, కింద ఉన్నటువంటి జాగ్రఫికల్ లొకేషన్స్ వీటన్నిటిని చూస్తూ ఉంటాయి కదా, వాటికి సంబంధించినటువంటి పాలసీ ఇది. అలాగే ఇండియన్ స్పేస్ పాలసీ 2023. సో దీని ద్వారా ఇప్పటిదాకా మన యొక్క స్పేస్ ఎకానమీ 2% ఉంటే దానిని ఫ్యూచర్లో 10%కి తీసుకురావాలన్నటువంటి లక్ష్యంగా ఈ యొక్క నేషనల్ స్పేస్ పాలసీ 2023ని తీసుకురావటం జరిగింది. అలాగే మనం చూస్తే మన భారతదేశంలో ప్రైవేట్ ప్లేయర్స్ ఏవైతే స్పేస్లో ఉన్నాయో ఎస్పెషల్లీ వాటి యొక్క రోల్ని ఇంక్రీజ్ చేయాలన్నట్టుగా ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ని కూడా పెంచడం జరిగింది. 2024లో అమెండ్ చేశారనమాట. సో అప్ టు 74% ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ని కొంత వాటిలో అలో చేయటం, అలాగే అప్ టు 49ని కొన్నింట్లో, అప్ టు 100% ఇంకొన్నింట్లో అనమాట. సో 74% వరకు ఎఫ్డిఐని వేటికి అలో చేస్తున్నారు చూడండి, శాటిలైట్ మ్యానుఫ్యాక్చరింగ్ మరియు శాటిలైట్ ఆపరేషన్ వీటికి సంబంధించి ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ని 74% వరకు అలో చేస్తున్నారు. అదే 49% ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ని వేటికి సంబంధించి అప్లై చేస్తున్నారు, లాంచ్ వెహికల్స్కి సంబంధించి, అలాగే స్పేస్ పోర్ట్స్కి సంబంధించి, వాటి యొక్క అసోసియేటెడ్ సిస్టమ్స్కి సంబంధించి 49% ఎఫ్డిఐని మాత్రమే అలో చేస్తున్నారు. అదే 100% చూడండి, మ్యానుఫ్యాక్చరింగ్ కాంపోనెంట్స్కి సంబంధించి, వాటి యొక్క సిస్టమ్స్, సబ్ సిస్టమ్స్కి సంబంధించి, అలాగే గ్రౌండ్ మరియు యూజర్ సెగ్మెంట్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి తయారు చేసేటటువంటి సంస్థలకి 100% ఎఫ్డిఐని అలో చేస్తోంది మన భారతదేశం. సో దీని ద్వారా మన యొక్క స్పేస్ సెక్టార్ని గ్లోబలైజ్డ్గా తీసుకెళ్ళటానికి, అలాగే మనం చూస్తే మన యొక్క స్పేస్ ఎకానమీని మనం మరింతగా పెంపొందించుకోవటానికి, దాని ద్వారా మిగతా దేశాల నుంచి మనం ఇక్కడ ఎక్కువ లాంచెస్ చేసేలాగా, అలాగే మనం టెక్నాలజికల్గా ఇంప్రూవ్ అయ్యేలాగా, అలా మన యొక్క గోల్స్ ఏవైతే ఉన్నాయో అంటే మూడ్ని రీచ్ అవ్వాలని చెప్పేసి కావచ్చు, లేదా భారతీయ అంతరిక్ష స్టేషన్ని నిర్మించుకోవాలని కావచ్చు, ఇలాంటి ఏవైతే గోల్స్ పెట్టుకున్నామో వాటన్నింటికీ రీచ్ అవ్వటానికి మనం చాలా ప్రయత్నిస్తున్నాం. అందులో భాగంగానే ఇప్పుడు ఈ శాటిలైట్ అన్నటువంటిది ఐఎస్ఎస్ యొక్క బొమ్మలు అన్నటువంటిది తీయటం ద్వారా మనము ఇప్పుడు ప్రపంచానికి తెలియజేస్తూ ఉన్నాం. సో మేము కూడా టెక్నాలజికల్గా సుపీరియర్గానే ఉన్నాము అని చెప్పేసి. సో ఇది గ్లోబల్ సుపీరియారిటీని స్పేస్ సెక్టార్కి సంబంధించి మరింత ఇంక్రీజ్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.